కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి అంతట వారు పొందలేరు. యెషయా ప్రవక్త గ్రంథములు ఆయనకు అందించి ఆ గ్రంథము తెలువక ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువాత్మ నాపై ఉన్నది, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదల చేయుటకును, పుట్టి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలుగ చేయుటకును, పీడితులకు విమోచనము కలుగ చేయుటకును, ప్రజాహితమైన సంవత్సరములు ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఏ లేఖనము నెరవేరునది అని పలికింది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును. ప్రవక్తల సైతము దేవాతి దేవునికి సందేశం ద్వారాగా పలికినది ఇదే. ఇదిగో ప్రవక్తలు మీ నుండి పుట్టుకొస్తూ ఉంటారు, మనల్ని దైవ రాజ్యంలో నడిపించడానికి మీ గర్భఫలముని ఎన్నుకొని ఎవరైతే గనక వేరు వేరు విధాల చేత పీడిపబడుతూ ఉన్నారు అట్టి వారందరినీ దయార్థపర సేవా సంస్థ ద్వారా ఆదుకొని విడుదల కలుగ చేయడానికి ఆయనను ఎన్నుకొని పిలుచుకొని ఈరోజు అది నెరవేరడానికి సిద్ధంగా ఉంది. దేవుని బిడ్డలారా, మరి గురుత్వ జీవితమును ఎన్నిక కంటే పిలువబడము కంటే అది ప్రధానమైనది యాజకత్వము నుంచి జరిగే ప్రయాణము. అందరం అనుకుంటూ ఉంటాం, పాత్ర అయిపోయారు కదా ఇంకేమీ లేదు అని. మన వాళ్ళు ఒక సామెత వాడుతూ ఉంటారు, ఇలాగగానే పండుగ కాదు అని. అనగా గురుత్వాభిషేకాన్ని పొందుకోవడం మాత్రమే సమస్తము సంపూర్ణము కాలేదు. ఆయన ఏ ఉద్దేశము చేతనైతే ఈ యొక్క గురుత్వ అభిషేకమును పొందుకొని ఆశపడ్డాడో, అన్నిటికంటే ఏ ఉద్దేశము చేత దేవుడు తన మాతృ గర్భము రూపొందకమునిపై వారు ఎన్నుకొని ఉన్నారు, అది నెరవేర్చడానికి ఈ రోజు నుంచి వారి ప్రయాణము ప్రారంభమవుతూ ఉంది. ఈ ప్రయాణం మొత్తము కూడా సాధారణముగా పూల బాటలాగా లేదు దేవుని బిడ్డలారా. ఇది ముళ్ళతోనూ లోయలతోనూ మెట్టలతోనూ రాళ్లతోనూ అతి కష్టమైన ప్రయాణమును వారు ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ ప్రయాణం ఎలా ఉంటుంది అంటే ప్రభు సైతము సెలవిస్తూ ఉన్నారు, ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు ఒక గొర్రె పిల్ల వలె పంపిస్తూ ఉన్నాను అని. అనగా క్రూర మృగముల వలె ప్రవక్త కలిగినటువంటి స్వార్థముతో అసూయతో ఉన్న ప్రజల మధ్యకు
ఎవరు ఏ విధముగా ఏ సందర్భంలో వారు ప్రవర్తిస్తారో తెలియకున్నటువంటి జనాల మధ్యకు తోడేళ్ల వలె నమ్మించి మోసం చేసే వారి మధ్యకు ఆయన వెళ్ళే అవకాశాలు ఉండవచ్చు. అట్టి వారందరి మధ్యన ఆయన దేవుని యొక్క అనుగ్రహం చేత నడిపింపబడి ప్రతి ఒక్కటి సాధించుకుంటూ దేవుని సువార్తను వారు ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, మరి అట్టి యొక్క పరిచర్య వెనుకబడిన వారు ఏమి కావాలి అంటే తన జీవితంలో అనుదినము దేవుని అనుగ్రహం అనేది కావాలి. ఎందుకంటే ఈ 11 సంవత్సరముల పాటు మనం చూస్తూ ఉన్నాం, దేవాది దేవుడు తన యొక్క శిష్యులను ముందుగా ఆయనతో ఉంచుకొని ఉన్నారు. తర్వాత సువార్తను బోధించడానికి పంపించి ఉన్నారు. ఆయనతో ఉంచుకున్నది గల కారణము ఏమిటి అనగా వారి దగ్గర నుంచి సమస్తమును నేర్చుకోవడానికి, ప్రేమించడం నేర్చుకోవడానికి, ప్రార్థించడం నేర్చుకోవడానికి, క్షమించడం నేర్చుకోవడానికి, ఆదరించడం నేర్చుకోవడానికి, అన్నిటికంటే పైగా ఎవరైతే అవసరంలో ఉండి బాధలో ఉంటూ ఉన్నారో అట్టి వారి కోసమై దేవుని హస్తము వారి హస్తమై వారందరినీ ఆదుకోనడానికి, ఇవన్నీ ఈ 11 సంవత్సరాల తరబీదులో వారు నేర్చుకుని ఈ రోజు నుంచి వారు నేర్చుకున్న సమస్తమును ప్రాక్టీస్ చేయడానికి, అమలుపరచడానికి వారి జీవనము ప్రయాణమును కొనసాగిస్తూ ఉన్నారు. మరి జీవన ప్రయాణములలో మనందరము కూడా వారు వినంటి ఉన్నారు. ప్రార్థన లేనిదే ఎవరిని కూడా నిలబడము సాధ్యము కాదు. అది గురువులు మాత్రమే ప్రార్థన చేస్తారనుకోవడం మన భ్రమ. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నేను చాలా సార్లు నా జీవితంలో అనుభూతి పొందుకున్నాను. అదేమిటి అంటే వెళ్ళిన చోటకి దగ్గరగాను మనకు చొరగున్న వారి చేతకు వెళ్ళి మా కోసం ప్రార్థన చేయండి అంటే నవ్వుతూ చెప్పే మాట, ఫాదర్ గారండి మీరు మా కోసం ప్రార్థన చేయాలి, మేము మీకోసం ప్రార్థన చేయడం ఏంటి అని. కానీ దేవుని బిడ్డలారా, నిజమేమిటి అంటే గురువును ప్రతి ఒక్క విశ్వాసులందరూ కూడా వారి అనుదిన ప్రార్థనలో లేవనెత్తి పెట్టుకోవాలా. ఎందుకంటే సాతానుడు వారి మీద ఎంతో ప్రభావితం చూపుతూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలి, 1,00,000 మంది విశ్వాసులను పాపములు పడదోయడం కంటే ఒక గురువును పాపములు పడదోయడానికి సాతాను ఎక్కువగా ఆనందిస్తూ ఉంటాడు. మరి ఒక్క గురువు ఎందుకు అంటే అతను 1,00,000 మంది కాదు కదా, అంతకు 100 మందిని దేవుని చెంతకు చేరుస్తూ ఉంటాడు. అట్టి జీవితంలో వారిని నిలబెట్టాలి అంటే క్రైస్తవ విశ్వాస సంఘం అంతా కూడా గురువుల పక్కన నిలబడి ప్రార్థన చేయగలగాలి. అట్టి ప్రార్థన చేసిన రోజున ఈ రోజు ఏ విషయం అయితే మనం సంతోషపడుతూ ఉన్నామో అట్టి విషయము సమస్తమును ఫాదర్ గారి జీవితంలో నెరవేరుతూ ఉంది. ఎందుకనగా దేవాది దేవుడు ప్రతి గురువును అభిషేకించి జనాల మధ్యకు పరిచర్య పంపిస్తున్నప్పుడు సకల వరములను వారికి అందిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తిని వారికి అందిస్తూ ఉన్నారు. స్వస్థపరచడానికి, విడుదల కలుగ చేయడానికి, ఒక మాటలో మనం గ్రహించుకోవాలి అంటే క్రీస్తు మార్పునటువంటి శక్తిని, అంతకు మించిన అద్భుత కార్యములు చేసే శక్తిని గురువులకు ఆయన దయచేస్తూ ఉన్నాడు. వాటన్నిటిని మనం పొందుకోవాలి అంటే, వాటిని గురువు దగ్గర నుంచి మనం స్వీకరించాలి అంటే మనమందరం కూడా దేవుని బిడ్డలారా ఆ గురువు కోసము ప్రార్థన చేయగలగాలి. ఆ గురువు ప్రార్థనలు అనేదినము మనతో ఉంటూ ఉంటాయి. మరి అట్టి ప్రార్థనా జీవితమును మనము గడుపుతూ గురువు గారిని సైతము దేవుడు వారిపై దిగివస్తూ వారు ఎవరు ప్రజల మధ్య నిలబడుతూ ఉన్నారు. అట్టి వారందరి మధ్యలో వేరొక క్రీస్తు వలె జీవించు భాగ్యం కలుగు చేయాలి అని, అన్నిటికంటే పైగా దేవాది దేవుడు వారి తల్లిని తోబుట్టులను దీవించాలి అని, వారి యొక్క తండ్రి గారి యొక్క ఆత్మని తీర్చడానికి కలుగు చేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ దేవాది దేవుడు ఫాదర్ గారి యొక్క జీవితాంత కాల పరిచర్య జీవితంలో ఉండాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. తల్లి శ్రీసభ కొరకు మహోన్నతుడమైన సర్వేశ్వర, మా తల్లి శ్రీసభ కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థించుచున్నాను. మా జగతిని పాలిస్తున్న మా జగద్గురువులు లియో గారి కొరకు, మా మేత్రాసన పీఠాధిపతులైన తలకతోటి ఆయుర
ఆరోగ్యములను ప్రసాదించండి. వారికి అలుపెరుగని సేవలను అందించడానికి శక్తి సామర్థ్యములను వసగి నీ సువార్త దూరతులను ఫలింప చేయమని అందరూ ఓ ప్రభువా